హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకు ఒక వీడియో చూపించబోతున్నానండి. ఈరోజైతే మా షిప్లో చూడండి టిఫిన్ ఎలా ఉంటుందో మాకు బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు నా ప్లేట్లో 2 బన్స్, తర్వాత ఫ్రూట్ సలాడ్, ఎగ్తో చేసిన హాఫ్ ఫ్రై ఇదనమాట. సో ఈరోజైతే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామండి. మాకు డైలీ రొటీన్గా ఇలాగే ఉంటుంది బ్రేక్ఫాస్ట్. అంటే సలాడ్ ఉంటుంది, ఎగ్స్ ఉంటాయి, తర్వాత బన్ ఉంటుంది. సో బన్ ఏంటంటే మేము ఫ్రూట్ జ్యూస్తో తినేస్తామండి. సో దానివల్ల ఏంటంటే మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు అనమాట. బన్ అనేది ఫ్రూట్ జ్యూస్లో ముంచుకొని తిన్నాక అనువుగా ఉంటుంది అనమాట. ఇక్కడ బన్ వీళ్ళే షిప్లోనే కుక్స్ అనేది దాన్ని ప్రిపేర్ చేస్తారు. కానీ సలాడ్ అనేది ఎప్పుడు ఉంటుందండి. ఒక్కోసారి ఏంటంటే మనకి లాంగ్ జర్నీ కదా, లాంగ్ జర్నీ వల్ల సో ఒక్కోసారి సలాడ్ అనేది మిస్ అయిపోద్ది. అంటే షిప్ అనేది 21 days 22 days సైలింగ్ అయినప్పుడు ఏంటంటే ఒక్కోసారి ప్రొవిజన్ అనేది షార్టేజ్ అనేది వస్తుందండి. సో దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు మనకి ఫుడ్లో కూడా కొన్ని ఉండవండి. సో దానివల్ల ఒక్కోసారి మనం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనమైతే చైనా షాంఘైలో ఉన్నాం కదా, షాంఘై పోర్ట్ నుంచి అయితే ప్రొవిజన్ అయితే తీసుకున్నాం. ప్రొవిజన్ ఏంటంటే మొత్తం ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 10 days వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ పోర్ట్ వచ్చేసి సౌత్ కొరియాకి వెళ్తున్నామండి. సౌత్ కొరియా బుసాన్ అనే పోర్ట్కి వెళ్తున్నాం. సౌత్ కొరియా తర్వాత జపాన్ యోకోహామా పోర్ట్కి అయితే వెళ్తున్నామండి. సో దానివల్ల ఏంటంటే ఈ 10 days ఇక్కడే ఇది సైల్ అవుతుంది అనమాట. ఈ 10 days కోసం మళ్ళీ ఇక్కడ ప్రొవిజన్ అయితే తీసేసుకున్నాం. నిన్నే వచ్చిందండి ప్రొవిజన్. సో ఈరోజు అయితే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఈరోజు కొంచెం హెల్తీగా ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్. అంటే ఎక్కువ ఫ్రోజన్ ఐటమ్ కాకుండా జస్ట్ ఫ్రెష్ ఐటమ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈరోజు మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఈ రకంగా కంప్లీట్ అవుతుందండి. మా కొలీగ్ మాట్లాడుతున్నాడు, ఏం రికార్డ్ చేస్తున్నామంటే చాలా చిన్న వీడియో రికార్డ్ చేసుకుంటున్నానని చెప్పాను తనకి. ఇలా అవుతుందండి. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం సెయిల్ అవ్వబోతుంది సౌత్ కొరియా దేశం అండి. సౌత్ కొరియా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం డైరెక్ట్గా మళ్ళీ జపాన్ యోకోహామా అనే పోర్ట్కి అయితే వస్తున్నామండి. యోకోహామా అయిపోయిన తర్వాత మళ్ళీ చైనా దగ్గర కానీ లేకపోతే యోకోహామా జపాన్లోనే కానీ ప్రొవిజన్ అయితే తీసుకొని మళ్ళీ డైరెక్ట్గా 3 weeks అంటే ఆల్మోస్ట్ 21 days సెయిలింగ్ మళ్ళీ మనం బ్యాక్ టు మెక్సికో వెళ్ళిపోతామండి. మెక్సికో అప్పుడు మీకు వీడియో పెట్టాను కదా, మెక్సికో అక్కడికి వెళ్ళిపోతామండి. సో ఇదండి నా బ్రేక్ఫాస్ట్ రొటీన్. డైలీ ఇలాగే ఉంటుంది. వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉంది మీ కామెంట్స్ తెలియజేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీ లైక్ చేస్తుంటే నలుగురికి అది సజెస్ట్ అవుతుంటుంది అనమాట. సో మీరందరూ కూడా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. జై హింద్.